ఎప్పుడైతే ఆ మార్కెటింగ్ క్రియేట్ అవుతుందో మన రైతుకు ఆ కష్టాలు ఇబ్బందులు అనేటువంటి తొలుగుతాయి. ఇది ఒక్కసారిగా జరగదు. దీంట్లో అనేక రకాలు ఉన్నాయి. క్వాలిటీ పెరగాలి, మంచి బ్రీడ్ సెలెక్షన్ కావాలి, ఎక్స్పోర్టబుల్ వెరైటీ కావాలి. సో ఇవన్నింటిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది, కోల్డ్ చైన్ సప్లై మెకానిజం కావాలి, మరి లాజిస్టిక్స్ హబ్ కావాలి. ఇవన్నింటినీ ఏ రకంగా మనం మెరుగుపరుచుకోవచ్చు. ఒక ఎక్స్పెరిమెంట్ మనం తాడిపత్రిది గతంలో చేసాం, మళ్ళీ మొన్న చేసాం. బనానా ఎక్స్పోర్ట్ బ్రహ్మాండమైనటువంటి రిసీవింగ్ ఉంది. ఈరోజు ట్రైన్లు పోతా ఉన్నాయి. అవి పోతేనే మనకు గిట్టుబాటు ధర వస్తుంది. ఎప్పుడైతే అది పోకపోతే మనకు గిట్టుబాటు ధర రాదు. మనం పూర్తిగా ఎగుమతి మీద ఆధారపడక్కర్లేదు. మన బ్రాండ్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో మనం ఉన్నటువంటి 100 కోట్ల జనాభానే చాలు మన ప్రోడక్ట్లకు డిమాండ్ క్రియేట్ చేయడానికి. ఇవాళ ఢిల్లీలోకి వెళ్తే మన కర్బూజా ఇస్ ప్రిఫర్డ్. చాలామంది రైతులు ఉన్నారు, ఈడ పండించే వాళ్ళు ఉన్నారు. ఈడ లారీకి ఎత్తి నెక్స్ట్ డే ఫ్లైట్ ఎక్కిపోయి మార్కెట్లో కూర్చొని అమ్ముకొని వచ్చేటువంటి రైతులు కూడా నాకు తెలుసు. ఢిల్లీ మార్కెట్లో అనంతపూర్ కర్బూజాకి న్యాచురల్గానే ఒక బ్రాండింగ్ వచ్చింది. రైతుల స్వశక్తితో ఈడ ఇందాక రాజశేఖర్ గారు చెప్తా ఉన్నారు, సహజంగా ఇక్కడ ఉన్నటువంటి టేస్ట్ వస్తుంది బ్రిక్స్ వ్యాలీలో ఆయన చెప్తూ వచ్చాడు. స్వీట్నెస్ ఉండడం మూలన దాంతోపాటు షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంది. మన ప్రోడక్టు ఎక్కువ రోజులు నిలబడుతుంది. సో ఇవన్నింటి వల్ల ఉంది. కాకపోతే ప్రభుత్వంగా మేమేం చేయాలి, రైతుకి ఎట్లా బాసటగా నిలబడాలి, ఈ సౌకర్యాలన్నింటినీ ఎట్లా కల్పించాలి అనేటువంటి దాని ఉద్దేశమే ఇవాళ హార్టికల్చర్ కాన్క్లేవ్ ఎక్కే ప్రధాన ఉద్దేశం. దాదాపు 100 సంస్థలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. నేను ఆ జాబితాను కూడా స్క్రీన్ మీద ఏమని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్నారాయా? ఆ లిస్ట్ ఉంటే వేయండి. ఎన్ని కంపెనీలు వస్తున్నాయి స్క్రీన్లో, ఇవాళ మనకి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది. దీంట్లో నర్సరీ సప్లై దగ్గర నుంచి కొనుగోలు చేసే మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి, రీసెర్చ్ కంపెనీలు ఉన్నాయి, సీడ్స్ కంపెనీలు ఉన్నాయి, టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి, డ్రిప్ కంపెనీలు ఉన్నాయి, ఆటోమేషన్ కంపెనీలు ఉన్నాయి. దాదాపు 100కు పైగా కంపెనీలు, రకరకాల కంపెనీలు వచ్చారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా వీళ్ళందరం కూడా వాళ్ళకు కూడా ఒక నమ్మకం, మీరు రండి అనంతపూర్కి, ఇక్కడ మేము సపోర్ట్ చేస్తామనేటువంటిది ఒక పర్మనెంట్ సెల్ పెట్టాలనుకుంటున్నాం. హార్టికల్చర్కి కంపెనీలు వచ్చినప్పుడు ఇవాళ మనకి అనంతపూర్లో హార్టికల్చర్ రైతులు ఉన్నారు. ఒక కంపెనీ ఇవాళ ఇక్కడికి వచ్చింది. 10,000 మంది రైతుల్ని మేము అడాప్ట్ చేసుకుని బెటర్ ప్రాక్టీసెస్ ట్రైనింగ్ ఇస్తాము అని. వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ అనుసంధానకర్తగా ఉంటే ఆ 10,000 మంది రైతులు ఎక్కడ ఉన్నారు, ఎలా ముందుకు పోవాలి అనేటువంటిది ఒక అవకాశం కలుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ చేయడం కోసమే ఈ ప్రధానమైనటువంటి ఉద్దేశం అనేటువంటిది చెప్తా ఉన్నాం. ఇవాళ డ్రిప్ లేని అనంతపూర్ని మనం ఊహించుకోలేం. డ్రిప్పు 95-96 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రవేశపెట్టినప్పుడు దాని మీద ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు అనేక ఎగతాళి చేశారు. ఆ రోజు కాస్ట్లీ, చాలా 18 రూపాయల మీటర్, 20 రూపాయల మీటర్ పడేటువంటి రోజుల్లో ఇది రైతులు పెట్టుకునేదైనా, షావుకారులు పెట్టేదా, ఇంకోటి అని రకరకాలుగా అసెంబ్లీలో ఎగతాళి చేశారు. ఇవాళ డ్రిప్ లేని అనంతపూర్ను ఊహించుకోగలమా మనం? మరి ఆ రోజు ఆ నాయకుడు చూపించినటువంటి ఆ చొరవ వల్లే కదా ఈరోజు ఇది వచ్చింది. తెచ్చిన తర్వాత కూడా దాని మీద చాలా ఎగతాళిగా మాట్లాడినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఎందుకు నాకు డీటెయిల్డ్గా తెలుసంటే, ఫస్ట్ టైం డ్రిప్ ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రోజున ఒక అధికారుల బృందంతో పాటు నన్ను కూడా ఇజ్రాయెల్ పంపించారు. ప్రభాకర్ రెడ్డి గారు, ఏకే గోయల్ గారు, నంజిరెడ్డి గారు, నేను నలుగురు వెళ్ళాం. ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రైవేట్ సెక్రటరీకి వెళ్ళాడు. మేము నలుగురు వెళ్ళి ఫస్ట్ టైం, ఇంకా అప్పుడు డ్రిప్పు ఇజ్రాయెల్లో చూసినప్పుడు కొన్ని డ్రిప్ కంపెనీలకైతే వాళ్ళు లోపలికి కూడా మమ్మల్ని పర్మిట్ చేయాల. ఇన్లైన్ డ్రిప్ అనేది ఇంకా అప్పుడప్పుడే తయారవుతూ ఉంది. టెక్నాలజీ అంతా కాన్ఫిడెన్షియల్గా పెట్టుకున్నారు వాళ్ళు. తెచ్చి ఆ కమిటీ మేము రికమెండ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మనం ఆ రోజు డ్రిప్ని ఇంట్రడ్యూస్ చేశాం. ఆ తర్వాత జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ వేస్తే జాతీయ స్థాయిలోనే డ్రిప్ని ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటిది తీసుకొచ్చారు. అంటే తెలుగుదేశం ఎప్పుడున్నా కూడా రైతుల్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, రైతులకు ఎట్లా సపోర్ట్ చేయాలి అనేటువంటిది ఆ రోజైనా ఈ రోజైనా అనేటువంటిది చెప్తా ఉన్నాం. ఆ రోజు డ్రిప్ ఇచ్చాం. గత 4 ఏళ్ళు డ్రిప్ ఆగిపోయింది, మళ్ళీ డ్రిప్ను ప్రారంభించాం. ఎస్, ఇంకా సమస్యలు ఉన్నాయి, కానీ
చూస్తూ కూర్చోకుండా పరుగులు పెట్టాలి అనేటువంటి దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఒక్క డ్రిప్లోనే అనంతపూర్లో మనం చూసాం, ఒకే ఒక్క రోజు 25 వెహికల్స్ని లాంచ్ చేశాం, రైతులకు పంపిణీ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాం, CLDA అని, కమ్యూనిటీ లిఫ్ట్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ అని 50,000 ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి కార్యక్రమం. అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రైతులు శ్రమ పడకుండా వాళ్ళ పొలాలకు నీళ్ళు అందించేటువంటి కార్యక్రమాన్ని ఉరవకొండలో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో లాంచ్ చేస్తే 5 ఏళ్లలో దాని మీద అడుగు కూడా ముందుకు వేయలేదు. పక్కనే ఈ కమ్యూనిటీ హాల్ దాటితేనే మన కూడేరులోనే దాదాపు 12,000 ఎకరాలకి 50% వర్క్ చేసి ఆగిపోయింది. అక్కడ తెస్తే అక్కడ మోడల్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడున్న కంపెనీలు అన్నింటినీ అందులో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాం. మీరు ఏ రకమైనటువంటి టమోటో కొంటారో, మిర్చి కొంటారో, లేకపోతే ఇతర వెజిటబుల్స్